కోసాలైన రాముల రామ కన్న తల్లి కమలాదేవి రామ ఎవరి మాటాలంటారమ్మ రామ ఓదరగిరి లోపల కన్న తల్లి కమలాదేవి ఆ చీకటి తెరసారి లోపల ఉంటుందమ్మా తెల్లవారిత కలిగినేమి పాపాత్ముడు కురడేసరి వచ్చి రెట్టబట్టబోయేదైనా పాపాత్ముడా కురుడసేన రాజా ఏనాడు నా దగ్గరికి వచ్చి రెట్టబట్టబోతున్నావురా వాళ్ళ ఇంటి లోపల ఉన్నది ఒకళ్ళ దాసికంతనైనా కూరాత్మ సీతను చెరగొని రావణుడు ఏ తీరిగా నాశనమందెనో ఎరుగవ నీవు సీతాదేవిని చెరగొని రావణుడు ఏ తీరిగా నాశనమందెనో తెలియదా నీకు పాంచాలి ఎగు పాండు పలతిని మోహించి సింహబలుడు ఎన్నాళ్ళు సిద్ధమందిరా పాపాని కోడి కడుతునురా పాపాత్మ అని చెప్పి కుర్రాత్ముని దగ్గరికి రాణిస్తలేదు వాడవిల్ల ఏనాడు కమలదేవి వాళ్ళ ఇంటి లోపల ఉన్న ఒకళ్ళ దాసికంత ఏమి చేస్తా ఉన్నదైనా అయ్యో కమలదేవి నేను నీ ఉప్పు తిన్న నీ పప్పు తిన్న ఒకవేళ నీకు నేను మీరు చేస్తానన్నది దాసకంత బట్టలేమో అటువంటి కమలదేవి కట్టించింది కమలదేవి కట్టుకున్న చీర దాసకంత కట్టుకొని అమ్మ దొరసారి ఈ రాజ్యం వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి ఏ పట్టమన్నా ఏ దేశమన్నా వెళ్ళిపోమన్నది కమలదేవిని పరుచుకొని ఎరగ తినవచ్చు తల్లి అమ్మలారా కొన్ని గంట వెళితే 90 ఏళ్ళ శక్తి అని చెప్పి కనుక మీ కమలదేవి వెళ్ళిపోతా ఉన్నది మరి తెల్లవారి రోజు కనుక మీ పాపాత్ముడు కురుడసేన రాదు మరి ఇక నేను ఒకవేళ మా వదిన దగ్గరికి వెళ్ళిపోతాం మా వదిన రెట్టబట్టి నేను సుఖపడతానని చెప్పి వెళ్ళినాడు మాలు వస్తా ఉన్నాడమ్మా రామ 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 మాలు వస్తా ఉన్నాడే రామ రామ వదలమన్నా మాలు కొట్ట వరకల్లా దాసగంట పూల వాత ఉన్నదైనా దాసగంట కాంతంట తెలియదు మా వదిలి అనుకొని మరి మొక్క మీద అన్ను అటువంటి ముసుకేసుకొని ఉండగా రామమ్మ వదిలేడు ఈనాడు ఒకవేళ ఈ మాట నాకు నీ కొడుకులు బిడ్డలు ఉన్ననాడు మరి ఆనాడు నా మాట వెంట నీ కొడుకు నీ బిడ్డ నీ దగ్గర ఉందరేమో రెట్టబట్ట ఉన్నాడమ్మా వదిలే వదిలే కమలదేవంట కనుక రెట్టబట్టి లేవి కూర్చుండ పెట్టిండే దాసికాంత పూలవతి దేవి ఏనాడు ఒకవేళ ముఖం మీద ముసుగు పెట్టుకొని ఏమని మాటలు అంటున్నాడే
పట్టినందుకు నన్ను లగ్గవాడు నీకు ఒకవేళ రాణిని నేనైతా రాదు నువ్వు కావాలంటున్నదే